మరో ఏడాదిన్నర రెండేళ్లలో ఇస్రో గగనయాన్ ప్రయోగం చేపట్టబోతోంది. ఇప్పటికే వ్యోమగాములకు శిక్షణ కూడా ప్రారంభమైంది. హైదరాబాద్లోని బిర్లా సైన్స్ సెంటర్లో ప్రత్యేక ఆకర్షణగా గగనయాన్ నమూనా 65 అడుగుల ఎత్తుతో నిజమైన వ్యోమనౌకగా అనుభూతిని కలిగిస్తోంది. దాని ముందు ఫోటోలు దిగేందుకు పోటీ పడుతున్నారు సందర్శకులు. బిర్లా ప్లానిటోరియంలో వీక్షించేందుకు ఎన్నో అద్భుతాలు ఉంటాయంటున్న బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్ మృత్యుంజయారెడ్డితో మోనికా ఫేస్ టు ఫేస్. ప్లానిటోరియంకి వచ్చే వాళ్ళందరి చూపు ఇప్పుడు గగనయాన్ పైన పడుతుంది. ఇక్కడికి ఫొటోస్ దిగేందుకు చాలా మంది వస్తున్న పరిస్థితి. అసలు ఇంత గగనయాన్ అంటే ఏంటి, దాని నమూనాని ఎట్లా డిజైన్ చేశారో తెలుసుకుందాం. మనతో పాటు బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్ మృత్యుంజయ సార్ వారితో మాట్లాడదాం. సార్, ఇక్కడ ఇది చాలా స్పెషల్. బిర్లా ప్లానిటోరియం అంటేనే ఒక అద్భుతం, ఎన్నో రహస్యాలు, మెమరీస్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ పర్టికులర్గా ఈ గగనయాన్ అంటే ఏంటి, ఏ నమూనాతో దీన్ని తయారు చేస్తారు? V6 ప్రేక్షకులు నమస్కారం. నా పేరు డాక్టర్ మృత్యుంజయ రెడ్డి. నేను బిర్లా సైన్స్ సెంటర్ డైరెక్టర్గా పనిచేస్తున్నా. బిర్లా సైన్స్ సెంటర్ మీరు అన్నట్టుగా ఇక్కడ ఎన్నో రకమైన అద్భుతాలు అన్నీ నిక్షిప్తం చేసి ప్రజలు, విద్యార్థుల వరకు వీక్షించడానికి పెట్టాము. మీరు చూసంటే ఆర్కియాలజీలు అంటే మన దగ్గర ఆర్కియాలజీ నుంచి ఆస్ట్రానమీ వరకు, సైన్స్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ నుంచి డైనోసార్ వరకు, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ గ్యాలరీ నుంచి ఈరోజు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ గ్యాలరీ వరకు, సబ్మర్జ్డ్ ద్వారకా నుంచి అంటార్కిటికా డయామరా వరకు, అట్లాగే అంటార్కిటికాతో ఎవ్రీ ఫోర్ట్నైట్లీ మనకు ఇంటరాక్షన్ పెట్టుకొని విద్యార్థులకు ఒక రకమైన స్ఫూర్తి కలిగించడానికి మూన్ బెలూన్ను ఒక తీసుకొచ్చి పెట్టి రిమోట్ సెన్సింగ్ గ్యాలరీలో వాటిని పెట్టడానికి ఇట్లా రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు బిర్లా సైన్స్ సెంటర్ను ఒక ట్రూ సైన్స్ సెంటర్గా రూపొందించడానికి శ్రీమతి నిర్మలా బిర్లా చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో మేము నిరంతరం కృషి చేస్తున్నాము. దానిలో ఒక భాగమే ఈరోజు మీరు చూస్తున్న గగనయాన్ మోడల్. ఇది గగనయాన్ మోడల్ అనేది లాంచ్ వెహికల్ మార్క్ 3 అంటే జియో స్టేషనరీ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ 3కి సంబంధించింది. మిగతా వాటికి దీనికి కొంచెం తేడా అంటే గగనయాన్లో మనకు హ్యూమన్ క్యాప్సూల్ లాగా కొంత ఉంటుంది. మనుషులను, వ్యోమగాములను అంతరిక్షంలో తీసుకుపోయి మన అంతరిక్ష స్టేషన్లో కానీ ఉంచి చేయడానికి ఉపయోగపడేట్టుగా LVM-3ని మాడిఫై చేశారు. అందువల్ల దీన్ని గగనయాన్ అని కానీ హ్యూమన్ రేటెడ్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ అని కానీ అనడం జరుగుతుంది. బేసిక్గా చూసుకుంటే ఇది లాంచ్ వెహికల్ మార్క్ 3 వెహికల్ అనమాట. దానికి సంబంధించిన నమూనాను 1:3 సైజులో మేము ఇక్కడ మాకు పర్మిషన్ తీసుకుని ఇస్రో ద్వారా మేము తయారు చేసి ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది అనమాట. గగనయాన్ సైజ్ ఎంత, దీని బరువు ఎంత, ముఖ్యంగా ఏమేమి ఉంటాయి సార్ దీని లోపల, ఎట్లా డిజైన్ చేశారు, దీన్ని ఏమేమి మెటీరియల్ యూజ్ చేశారు? ఇది మొత్తం అంతా స్టీల్తో ఫ్రేమ్ చేసి పెట్టింది. ఒరిజినల్ బరువు అది అనేది డిపెండింగ్ అవ్వదు. లిక్విడ్ ఫ్యూయల్ అంతా కూడా 600 టన్స్ వరకు కూడా రావచ్చు. నాకు కరెక్ట్గా ఐడియా లేదు, అది ఎగ్జాక్ట్గా మారుతూ వస్తుంది స్పేస్ ఫ్లైట్ని బట్టి. దీని హైట్ వచ్చేసి దాదాపు 180 మీటర్ల హైట్ ఉంటుంది. 180 అడుగుల హైట్ ఉంటుంది. 180 అడుగుల హైట్ ఉంటుంది. మేము ఇప్పుడు పెట్టిండేది మాత్రం 65 అడుగుల హైట్ వరకు లిమిట్ చేసి 1:3 సైజులో మేము తయారు చేయడం జరిగింది. బేస్ నుంచి మొత్తం ఫౌండేషన్ చేసుకొచ్చి పెట్టడం వల్ల 65 ఫీట్ వరకు వస్తుంది. ఇది ఆల్మోస్ట్ ట్రూ రిప్లికా ఆఫ్ ది గగనయాన్. ఈ రోజు వరకు ఇస్రో వాళ్ళు పబ్లిక్ రిలీజ్ చేసిన ఇమేజెస్ ద్వారా తయారైన దాన్ని బట్టి మేము చేసుకురావడం అయింది. ఇక్కడ మీరు చూసారంటే ఒక 2 సాలిడ్ ప్రొపల్లెంట్ HS-200 అంటారు. ఈ రాకెట్స్ ఫస్ట్ బర్న్ అవుతాయి, ఆ తర్వాత లిక్విడ్ స్టేజ్ బర్న్ అవుతుంది, ఆ తర్వాత క్రయోజనిక్ ఇంజిన్ స్టేజ్ అయిన తర్వాత C-25G పైకి పోయిన తర్వాత ఆర్బిటల్ మాడ్యూల్ పైకి వెళ్ళి క్రూ ఎస్కేప్ సిస్టమ్తో సహా ఇది హ్యూమన్ పైన స్పేస్ ఫ్లైట్లో అటాచ్ అవ్వడానికి దాన్ని పనికొచ్చేట్లుగా ఇదైంది. దానికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అన్నీ వీటికి సంబంధించినవి కూడా ఇది ఉంది. ఫైనల్గా ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూటు, ఎయిర్ డ్రాప్స్ టెస్టు ఇట్లాంటివన్నీ జరిగినవంతా కూడా దీంట్లో తీసుకొచ్చి నిక్షిప్తం చేయబడింది. ఇది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే పబ్లిక్ వ్యూ దీన్ని చూడంగానే ఒక స్ఫూర్తి వస్తుంది దీంట్లో. అంటే మనకు అసలు మన అంతరిక్షయానంలో మనం చేస్తున్న అభివృద్ధి ప్రపంచంలో వేరే ఏ దేశం కూడా జరగడం లేదు. హ్యూమన్ రేటెడ్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ అనేది మనకు చాలా తలమానికం లాంటిది. దాంట్లో మనం సక్సెస్ కావాలని 2026కు మనము వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేదానికి ప్రయత్నాలు చేసుకుంటూ మనం రకరకాలుగా అభివృద్ధి పనులు దానికి తగినట్టుగా ఇస్రో వాళ్ళు చేసుకోబోతున్నారు. దానికి సంబంధించిన ఒక మోడల్ని ఇక్కడ మనము పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం.
ఇక్కడ బిర్లా ప్లానిటోరియంలో కనిపిస్తున్న ఈ డమ్మీ వ్యోమ నౌక ఎన్ని రోజులు పట్టింది తయారు చేయడానికి? రెస్పాన్స్ ఎట్లా ఉంది? వచ్చేటోళ్ళందరూ ఎట్లా అంటున్నారు? మేడం ఇది మాకు చేయడానికి దాదాపు 2-3 నెలలు పట్టింది మేము తయారు చేయడానికి. అంతా ఇన్ హౌస్లో చేస్తాము. మా దగ్గర కంప్లీట్గా వర్క్షాప్ ఉంది. కొంత బయట అవుట్ సోర్స్ చేయించుకొచ్చి మాడ్యూల్ తీసుకొచ్చి వెల్డింగ్ చేసి పెట్టడం అయింది. ఇది మాకు దాదాపు 2-3 నెలలు పట్టింది. ఇదేంటంటే ఇది పబ్లిక్ అవుటర్ ప్లేస్లో పెట్టాం కాబట్టి ఓపెన్ ప్లేస్లో పిల్లలు కానీ ఎవరైనా రాగానే వెంటనే దీన్ని చూడంగానే ఒక రకమైన ఉత్సాహం చూపించుకుంటూ దాని పక్కకు వెళ్ళి ఫోటోలు తీసుకోవడానికి చాలా అత్యుత్సాహం చూపిస్తుంటారు పిల్లలంతా. నేను గమనించిందంటే ఎవరిని అడిగినా కూడా ఇదేంటాయంటే చంద్రయాన్ 3 అంటారు. అంటే ఏమైందంటే మనకు ఈ కాలంలో చంద్రయాన్ 3 అనేది మన భారతదేశానికి ఎంత అంతరిక్ష వ్యవహారాలు ఎంత పెద్ద పేరు తెచ్చిపెట్టిందో దానివల్ల ఎవరు ఏ రాకెట్ చూపించినా కూడా పిల్లలంతా కూడా చంద్రయాన్ 3 అని మాత్రమే అంటున్నారు. దాని తర్వాత మనం ఇస్రో ఇంకా చాలా అభివృద్ధి చెందుతుంది, ఇంకా రకరకాల ప్రయోగాలు చేస్తుందనేది పిల్లలకు ఇంకా అవగాహన రావట్లేదు. అటువంటివన్నీ పెంపొందించడం కొరకే మనం గగన్యాన్ శాటిలైట్ మోడల్ని ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇది ఇంకొక సంవత్సరాల్లో ఇటు ఇస్రో పూర్తిగా ఈ గగన్ యాన్ని తయారు చేయబోతుంది. దాన్ని రిప్లికాగా అయితే ఈ బిర్లా ప్లానిటోరియం సెంటర్లో 63 అడుగుల గగన్ యాన్ని అయితే ఇక్కడ రెడీ చేసి పెట్టారు. ముఖ్యంగా ఇక్కడ వచ్చే స్కూల్ పిల్లలు కావచ్చు, సైన్స్ పట్ల అవగాహన కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ ప్లేస్గా కూడా చెప్పాలి. ఎందుకంటే అసలు రాకెట్ ఎట్లా ఉంటుంది, అసలు ఏ స్టేషన్స్ రాకెట్లో కనిపిస్తుంటాయి, దాని పనితీరు ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్గా భావిస్తుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది బెస్ట్గా చెప్తున్న పరిస్థితి. బిర్లా ప్లానిటోరియంలో ఇప్పటికే ఎన్నో ఇట్లాంటి అద్భుతాలు కనిపిస్తుంటాయి. అందులో ఇది ఒక అద్భుతాన్ని చూసేందుకైతే నగరవాసులు ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే ఉత్సాహం చూపిస్తున్నారు. కెమెరా మనదీప్తో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్.